మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో ఈ రోజు శ్రీశైల ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఒక గొప్ప కథా వివరాన్ని విశేషాన్ని తెలుసుకోబోతున్నాం. సుబ్రహ్మణ్యుడు అలిగాడంట. వెంటనే గౌరీశంకరులకు ఒక నమస్కారం చేసేసి కైలాసం వదిలిపెట్టి క్రౌంచ పర్వతానికి వెళ్లిపోయాడంట. అక్కడే ఉంటూ భక్తాభిష్టాలన్నీ నెరవేర్చుకుంటూ ఉన్నారు. అప్పుడే తెలిసినటువంటి ఒక రహస్యాన్ని గురించి చెప్పమంటే, ఈ యజ్ఞాలు, యాగాలు, జపాలు అన్ని ఒకెత్తు, కాని కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు కుమారస్వామి దర్శనం చేసుకోవటం ఒక్కటి ఒకెత్తు. చేసుకున్న పాపాలన్నీ చెప్ప పెట్టకుండా చెల్లిపోతాయంట. అలా స్వామివారి దర్శనం చేసుకున్న భక్తుల పుణ్యం లెక్కగట్టడం 4 నోళ్ల బ్రహ్మకు గాని 1000 నాలుకల ఆదిశేషుని వల్లనైనా కాదు అని అంటారు. ఇక శ్రీశైల ఆవిర్భావానికి సంబంధించి కార్తికేయుడేమో క్రౌంచాద్రి మీద ఉండిపోయారు కదా. ఆయన లేకపోవటంతో పాపం కైలాసవాసులకి చాలా లోటు ఉండేదంట. పార్వతీదేవైతే పాపం కొడుకు తన దగ్గర లేకపోవటాన్ని అస్సలు భరించలేకపోయారంట. శివుణ్ణి వేడుకున్నారంట. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి క్రౌంచ పర్వతానికి వచ్చారు. అక్కడే ఈశ్వరుడు మల్లికార్జునుడు అనేటువంటి పేరుతో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారు. అమ్మవారేమో భ్రమరాంబగా మారారు. వారిద్దరూ కుమారస్వామి నిమిత్తంగా ఆ కొండ మీదే చాలా కాలం ఉండిపోయారంట. అప్పుడే కాదు, ఇప్పుడు ఉన్నారక్కడ. ఈనాటికి భక్తుల కొంగు బంగారమై అక్కడే ఉండి అక్కడికొచ్చేటువంటి ప్రతి భక్తుణ్ణి, భక్తురాలని దీవిస్తూ ఉన్నారు. కాకపోతే ఇది కుమారస్వామికి మళ్లీ నచ్చలేదు. అందుకే ఆయన క్రౌంచ పర్వతాన్ని కూడా వదిలి మళ్లీ ఇంకెక్కడికో వెళ్లిపోవాలి అనుకున్నారు. అది భరించలేని దేవతలు, ఋషులు కట్టగట్టుకుని వెళ్లి ఆయన కాళ్ల మీద పడిపోయారంట. దయచేసి మీరు మాకు దూరం అయిపోద్దు అంటూ ప్రార్థించారంట. కరుణాసింధువు ఆ కార్తికేయుడు వారి పట్ల వెంటనే ప్రసన్నుడై ఎక్కువ దూరం కాకుండా కేవలం 3 యోజనాలు అంటే 24 మైళ్లు మాత్రం నేను కొంచెం దూరంగా ఉంటాను. అయినా కొడుకు పట్ల మోహం వదులుకోలేని కారణంగా ప్రతి అమావాస్య నాడు చంద్రశేఖరుడు, పున్నమి నాడు కాళీమాత కుమారస్వామి వద్దకు వెళ్లి ఆయన ఇప్పటికీ చూసొస్తారు అంటూ చెప్తూ ఉంటారు. కాబట్టి సర్వపాప వినిర్ముక్తము సద్య ఫలప్రదము అయినటువంటి శరవణభవ చరిత్రాన్ని మనం వింటే చాలా మంచిది. అన్ని కష్టాల నుంచి, పీడల నుంచి బయటపడేస్తుంది. శివజ్ఞానాన్ని మనం పొందేలా చేస్తుంది అంటూ సూత మహాముని ఋషులందరికీ చెప్పారంట శ్రీశైల ఆవిర్భావాన్ని గురించి చెబుతూ. ఇది ఇవాల్టి మన రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో శ్రీశైల ఆవిర్భావానికి కుమారస్వామికి సంబంధించినటువంటి కథా వివరం. రేడియో సిటీ పాడ్కాస్ట్.